రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పోలాండ్ని భయపెడుతుంది. ఉక్రెయిన్ని కనుక రష్యా స్వాధీనం చేసుకుంటే ఆ తర్వాత తమ దేశాన్ని కూడా లాగేసుకుంటుంది అన్నటువంటి భయం ఉంది. పోలాండ్తో పాటుగా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఆ భయంతోనే ఉన్నాయి. దాంతో కాస్త ఆర్థికంగా స్థితివంతురాలైనటువంటి పోలాండ్ భారీగా ఆయుధాలు సమకూర్చుకోవాలనుకుంటుంది. ఈ దశలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి వెళ్తూ ఉన్నారు ఈ నెల 26వ తారీఖున. ఎందుకయ్యా అంటే మన దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆయుధాలు సొంత తయారీతో ఉన్నాయి. మిస్సైల్స్ కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, యుద్ధ సామాగ్రి ఇతరత్ర కావాల్సినటువంటి అన్నీ కూడా మనం తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. హెలికాప్టర్స్ లాంటివి కూడా తయారు చేస్తున్నాం. అయితే ఇది నరేంద్ర మోడీ అక్కడికి వెళ్తున్నాడని తెలియగానే ఇంతవరకు కూడా అమెరికా ఊరించి వస్తుంది. నాటోలో పోలాండ్ కూడా భాగం, కానీ వాళ్ళు డబ్బులు పెట్టుకుంటానన్నా ఇవ్వనటువంటి చినూక్ హెలికాప్టర్స్ని మన 96 AH అపాచీ హెలికాప్టర్ 64 అపాచీ హెలికాప్టర్ని అర్జెంటుగా ఒక 96 అమ్మడానికి ముందుకొచ్చింది. ఓకే చేసి పడేసింది. $10 బిలియన్ సంబంధించినటువంటి. అంటే నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళేలోపు డీల్ కుదుర్చేసుకోవడం ద్వారా మోడీకి అక్కడ బేరం నడవనివ్వకుండా చూసే ఎత్తుగడ వేసింది.